ఇంతకుముందు మా హస్బెండ్ నాతో అన్ని విషయాలు షేర్ చేసుకునేవాళ్ళు, కానీ ఈ మధ్య ఎందుకో అసలు ఏ విషయమూ చెప్పడం లేదు. నేనేమీ అనలేదు కూడా, మా మధ్యలో గొడవ కూడా ఏదీ జరగలేదు. కానీ ఆయన ఎందుకు ఇలా మారిపోయారు అని మీరు కూడా ఆలోచిస్తున్నారా? ఆ మార్పుకి బహుశా మీరే కారణమై ఉండొచ్చు. ఇది ఒక్కరోజులో వచ్చిన మార్పు కాదు. మీ పార్ట్నర్ మీలో కొన్ని వారాలుగా, నెలలుగా చూస్తున్నటువంటి ఒక ప్యాటర్న్ అనేది వాళ్ళని ఏమీ షేర్ చేయలేకుండా ఆపేస్తుంది. మీ పార్ట్నర్ ఎప్పుడైనా మీకు ఒక విషయాన్ని షేర్ చేయాలి అనుకున్నప్పుడు మీరు బహుశా మీ ఫోన్లో బిజీగా ఉన్నారేమో, లేదంటే టీవీలో బిజీగా ఉన్నారేమో. లేడీస్ అయితే నాకు వంట పని ఉంది, లేదంటే నేను పిల్లల్ని చూసుకోవాలి, నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది అని మీరు పక్కన పెట్టేశారేమో. అంటే అక్కడ ఎదుటివారు చెప్తున్నప్పుడు మీరు ఒక నిర్లక్ష్యాన్ని చూపించారనమాట. లేదా మీ పార్ట్నర్ మీకు ఏదైనా విషయం చెప్పే ప్రయత్నం చేసినప్పుడు మీరు వెంటనే అందులో తప్పుల్ని వెతకడం, లేదంటే వారిని కరెక్ట్ చేయడానికి ప్రయత్నించడం, ఇలాంటిది కూడా చేసి ఉండొచ్చు. ఎప్పుడైనా సరే మీ పార్ట్నర్, అది వైఫ్ కానివ్వండి, హస్బెండ్ కానివ్వండి, ఇంతకు ముందులాగా ఇప్పుడు మీతో ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవట్లేదు అంటే ఖచ్చితంగా మీ నుండి ఒక నిర్లక్ష్యమైనటువంటి స్వభావము వాళ్ళు చూసి ఉంటారు. వీళ్ళకి ఎందుకు చెప్పాలి, చెప్పినా లాభమేమీ లేదు కదా, వినిపించుకోరు, లేదంటే నాలోనే తప్పులు వెతుకుతారు అనే ఉద్దేశంతో ఏ విషయం కూడా షేర్ చేయకుండా దాచిపెట్టేస్తూ ఉన్నారు. మరి దీనికి సొల్యూషన్ అనేది లేదా అంటే ఖచ్చితంగా ఉంది. ఎప్పుడైనా సరే మీ పార్ట్నర్ మీకు ఒక విషయం చెప్పాలి అనుకున్నప్పుడు మీరు శ్రద్ధగా వినండి. ఎటువంటి పని ఉన్నా కూడా 2 నిమిషాలు వాళ్ళ మాటలకి మీరు కేటాయించండి. అలాగే వెంటనే అందులో తప్పుల్ని వెతకొద్దు, వాళ్ళని కరెక్ట్ చేసే ప్రయత్నం చేయొద్దు. ఒకవేళ వాళ్ళే ఏదైనా సజెషన్ అడిగితే అప్పుడు మీ అభిప్రాయాన్ని మీరు తెలియజేయండి. ఇలా చేయడం వల్ల ఎదుటివారి మాటల్ని మీరు వింటున్నారు అనే ఒక నమ్మకం వాళ్ళకి కలుగుతుంది. నా మాటకి కూడా విలువ ఉంది అని వారు సంతోషిస్తారు. ఒక బంధం సంతోషంగా ఉండాలి అంటే మనం ఎక్కువగా వినేవారిగా ఉండాలి, తక్కువగా మాట్లాడే వాళ్ళగా ఉండాలి.